అండి, వెల్కమ్ టు కలగూర గంప. బంతిపూలు మన తోటలో బ్యూటిఫుల్గా ఉన్నాయి. విషయం ఏంటంటే దసరా కన్వెన్షన్తో దసరా దాకా ఉండేటట్టు లేవు కథ. బట్ మళ్ళీ పెడదాము. మళ్ళీ పెడితే మనకు అట్లీస్ట్ దసరా కొంత అవసరం, కానీ దీపావళికి మన దగ్గర నోములు ఉంటాయి కాబట్టి చాలా 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 పువ్వులు కావాలి మనకు. సో కొనుక్క రావడం అనేది ఈ ఇంటికి వచ్చినాక అస్సలు జరగలేదు. సో ఆ ట్రెడిషన్ను మనం పోగొట్టుకోవద్దు. మన తోట పువ్వులు మన దేవునికి పెడదాం కాబట్టి బంతినారు తెచ్చుకుందాము. నువ్వైతే బంతినారు తెచ్చుకో, మాకైతే ఇత్తనాలు ఇస్తలేవు, ఏమి ఇస్తలేవు అనుకుంటారు. కానీ యాక్చువల్లీ ఏంటంటే సీడ్స్ అనేవి అంటే దొరకట్లేదు, ఎందుకంటే గవర్నమెంట్ కొంచెం టైట్గా ఉందంట, అందుకే వాళ్ళు అమ్మట్లేదు మనకి. దేశీ సీడ్స్ అనేదాన్ని ఒక ప్యాక్ రూపంలో రాదు, అది బ్రాండ్ ఉండదు కాబట్టి అది విడిగానే అమ్మాల్సి వస్తుంది. బట్ విడిగా విత్తనాలు అమ్మొద్దు అనేది ఒక రూల్ అనమాట. సరే, అది మరి దేశీ సీడ్స్కు కన్సెషన్ ఇస్తారా, కన్సిడర్ చేస్తారా అనేది మనకు తెలియదు. కానీ తెస్తా, మీకు కూడా సీడ్స్ తెస్తా. ఆలోపు ఏం చేస్తా అంటే నారు కొనుక్కొచ్చుకుంటాబా. ఓకే, నారు కొనుక్కొచ్చుకొని పెట్టేసుకుందాం. బంతినారు స్టోరీ ఇది. సరే, అయితే ఏమైందంటే మనం ఫస్ట్ డే గుర్తుందా మీకు, ఇదంతా పెట్టినాం బంతినారు, మనం ఇక్కడంతా పెట్టేసినాము. బట్ అది ఇంత వచ్చే వరకు ఏమైందంటే మనకు ఈ కన్స్ట్రక్షన్ స్టార్ట్ అయినప్పుడు ఈ ఫెన్సింగ్ తీయాల్సి వచ్చింది. వెనక ఫెన్సింగ్ తీసేసి ఇక్కడ దాకా జేసీబీ రావాల్సి వచ్చింది అనమాట. జేసీబీ రావడం వల్ల మనకు మంచి కాతకు వచ్చిన బీన్స్ పోయినాయి, అండ్ చిక్కుళ్ళు పోయినాయి, చాలా పోయినాయి. దాంతోపాటు బంతిది తీయాల్సి వచ్చింది. అవి ఇక బీన్స్ అవన్నీ రీప్లేస్మెంట్ చేసినా కూడా అవి బతకవు కాబట్టి బంతినారు పెట్టొచ్చు వేరే దగ్గర, బతుకుతాయి ఈజీగా. సరే, తీసుకుపోయి మళ్ళీ నేలలో అక్కడెక్కడైనా పెట్టే బదులు ఒక డబ్బాలు పెంచితే ఎట్లా అనిపించింది అనమాట. సో డబ్బాలు పెంచితే ఎట్లా అని ఆ టైంకి వచ్చింది. సరే, తీసేసి ఆ డబ్బాల ఇట్లా ప్రాసెస్ చేస్తున్నా చూడండి. చూసిరా, ఈ మాత్రం దానికి ఒక వీడియో తీయాలరా శ్రీదేవి, ఎవరమైనా ఇంట్లో పెంచుకుంటామని అంటారు కదా. బట్ దీనికి ఒక క్రేజీ ఐడియా వచ్చింది. తీసుకెళ్ళి ఏం చేయాలో చూద్దాం పదండి. క్రేజీ ఐడియాని చూపిస్తా. అది మీరు కూడా చేసుకోవచ్చు, ఇంట్లో మీ బాల్కనీలో చేసుకోవచ్చు. అపార్ట్మెంట్ వాళ్ళకి ఇంకా సూపర్ యూజ్ అవుతుంది. టెర్రస్ గార్డెన్ వాళ్ళకి అయితే ఇక అద్భుత. ఎట్లా అంటే అట్లా చేసుకోవచ్చు. అంటే టెర్రస్ గార్డెన్ వాళ్ళకంటే కరెక్ట్ చెప్పాలంటే అపార్ట్మెంట్స్లో ఉండే చిన్న బాల్కనీలు ఉంటాయి కదా, వాళ్ళకి సూపర్ ఐడియా ఇది, బాగుంటుంది. ఓకే, సో అప్పుడప్పుడు ఇట్లా పిచ్చి పిచ్చి ఐడియాలు శ్రీదేవికే వస్తాయి. అంటే నేను వేరే చూడలేదు, వేరే వాళ్ళు చేసింటే నాకు తెలియదు, నేను ఎవరిని ఫాలో కావట్లేదు, నేనే ట్రెండ్ సెట్ చేస్తున్నా, నేను ఫీల్ అవుతున్నా. ఆ ఫీలింగ్ కరెక్టో కాదో మీరే చెప్తారు నాకు. ఒక్క పని చేయాలంటే ఓ దేవుడా ఆలోచించాలి. ఇది కరెక్ట్, ఇది ఇంతకుముందు ఎవరైనా చేసిండ్రా, నాకే క్రేజీ ఐడియానా, నాదే ఫస్ట్ ఐడియానా, నాదే లాస్ట్ ఐడియానా, ఎన్ని ఆలోచించాలనో. లేకుంటే మీరు ఊరుకుంటారా, ఆడుకుంటారు. ఫస్ట్ కామెంట్ నుంచి స్టార్ట్ అవుతుంది. ఆల్రెడీ చూసినాం, తీసిదేమంటారు. రెడీ. ఫుల్ వర్షం పడ్డదబ్బా ఇందాక. సో వర్షం తగ్గేదాకా ఆగి ఇప్పుడు వచ్చిందనమాట. మనం పెట్టిన బుట్టలోని తోట ఎట్లుందో చూడండి.
మా పిల్లలు ఏంటంటే పువ్వులు పెద్దగా అయినాయి అని తెంపిండ్రబ్బా నాకు చెప్పకుండా, తిట్లు కూడా పడ్డాయి వాళ్ళకి. కానీ మీకు చూపించకుండా అట్లా తెంపుకుంటాను నేను. మన పొలంలో మన దగ్గర ఉన్న ఎరువు, బెల్లం పౌడరు అప్పుడు చేసినాం కదా మనం, వర్మి కంపోస్ట్ లాగా ఇంట్లో, అది తెచ్చి చల్లినాం. ఎన్ని వానపాములు వచ్చినాయి అంటే ఇట్లా పారిపోతున్నాయి చూడండి. ఇక్కడ పెద్ద వానపాము వచ్చింది మొన్న. ఎవరో మాకు ఈ పాలేకర్ గారి మెథడ్లో పండించే వాళ్ళది ఒక గ్రూప్ ఉంటుంది అనమాట, అందులో పెట్టాను మా పొలంలో ఇంత పెద్ద వానపాము వచ్చిందని. బట్ మా దగ్గర పెద్ద వానపాము ఇది చూడండి, ఎంత పెద్ద వానపాము. ఇవి వచ్చినాయి అంటే మన పంట సూపర్ అనమాట. ఇవి పొలాన్ని గుల్లగా చేసి రాకుండా చేస్తుంది, అది సంగతి. బ్యూటిఫుల్ ఉంది కదా. ఇప్పుడు దీన్ని తీసుకుపోయి మనకు కావాల్సినట్టు చేసుకుందాం. ఆ రోజు ఇట్లనే ఇద్దరం బట్టి తెచ్చినాం కదా, ఈరోజు ఇద్దరం బట్టి తీసుకొస్తాం. విషయం ఏంటంటే ఇద్దరం బట్టేటంత బరువు కూడా ఉండొద్దు, ఎందుకంటే వర్మి కంపో ఓన్లీ కోకోపీట్ వేసినాం ఆ రోజు మనము. బట్ ఇప్పుడే వాన పడి తడిచిపోయి ఇదొక బరువు. దా అన్న బాగా వస్తుంది. పట్టు రాక్షసుడా. ఏం కాలేదు, నేను తిరగొట్టేసిన ఒక్కటే మేడం. రండి. సో అట్లా తయారు చేసిన బుట్టను పట్టుకొస్తా ఉంటే, ఇప్పుడు కాదు ఎప్పుడంటే అన్ని పెట్టి మనము పక్కన స్టోర్ మీద పెట్టేసినాం కదా గార్డెన్లోనే, ఆ పట్టుకొచ్చే మూమెంట్లో నాకు ఐడియా వచ్చిందనమాట. అరే ఇట్లా పట్టుకోకుండా అదంతటా నడిస్తే ఎట్లుంటుంది, మొత్తం ఫ్లవర్స్ పూసాక టబ్బు దానంతట అది మూవ్ అయితే ఎంత బాగుంటుందని ఒకసారి రింగులు వేసుకున్నాను అనమాట. ఏమంటారు వెనకటికి సినిమాల్లో హీరోయిన్లు ఇట్లా జింగిమని వస్తుండే, ఎట్లా వస్తుండేది మనకు తెలియదు, తర్వాత ట్రాలీ మీద అట్లా పోతారు అర్థమైంది కదా. సో అప్పుడు సరే ఇది నడవాలంటే దానికి ఒక ట్రాలీ కావాలి కదా అనిపించింది. ఫస్ట్ ఏమనుకున్నా అంటే పోయి ఒక ఫ్యాబ్రికేటర్ దగ్గర ఒక డిజైన్ చేపిద్దాం అనుకున్నా. సో డిజైన్ చేపిద్దాం అనుకున్నాక మళ్ళీ ఒక రోజు పడుకున్నాక నిద్రలో తెల్లవారుజామున ఐడియా వచ్చిందనమాట. అరే అట్లా చేయించడం ఎందుకు, ఆల్రెడీ మనకు అంటే ఆ ఐడియాకు రీజన్ ఏంటంటే ఆ రోజు ముందు రోజు గ్యాస్ సిలిండర్ వచ్చింది. గ్యాస్ సిలిండర్ ఏం చేస్తాం, ట్రాలీలో తీసుకుపోతాం. ఆ ట్రాలీ దీనికి ఎందుకు వాడొద్దని అనిపించింది అనమాట. సరే అనుకున్నాక ఇది ఎన్ని రోజులకు పూసినాయి, ఆల్మోస్ట్ 1.5 months, 45 days, 2 months కానీ ఫ్లవరింగ్ రాలేదు. తీరా ఫ్లవరింగ్ వచ్చినాక ట్రాలీ దగ్గరకు పోతే దానికి ఒక వీల్ ఇరిగిపోయింది అనమాట. వీల్ ఇరిగిపోతే నిన్న మళ్ళీ పోయి వేరే పని మీద పోయినాము. ఆ పని మీద పోయినప్పుడు 1 కాదు 2 వెరైటీస్ ఆఫ్ ట్రాలీలు కొనుక్కొచ్చుకున్నాం. షాప్ అయిన అడుగుతున్నారు, 2 ఏం చేసుకుంటారు అమ్మా మీరు, సిలిండర్లకు ఎవరైనా ఇంటికి ఒకటే తీసుకుపోతారు కదా అని కూడా అడిగిండు. మేము అంతే అని చెప్పేసి వచ్చిన అనమాట. ఇది కలర్ఫుల్గా ఉంది అని తీసుకున్నా. బట్ లాజికల్గా ఇది స్ట్రాంగు, ఇది వీకు. అది 20 kilos మోస్తాయి కాబట్టి మనదంతా జస్ట్ కోకోపీట్ వేసినాం కాబట్టి మనది అంతకంటే వెయిట్ ఉండదు అని నా ఉద్దేశము. చూద్దాం ఇది పెట్టినాక ఇది ఇరుగుతుందా, అది జరుగుతుందా కదా. రండి పోదాం. లోపల కూర్చోలేదు, బయటికే వచ్చింది. జరుగుతుందా ఇంతకు? కడదామా, చూద్దాం. జరగకపోతే కడదాం మూవ్ అయితే. అయ్యయ్యో నేను లోపల పోయి కూర్చుంటుంది అనుకున్నది. ఓకేనా, పడ్డది అనుకో ఇప్పుడు నా పూలన్నీ పోతాయి. బంతిపూలు యాక్చువల్గా కొంచెం పైన కూర్చుంది, లోపల కూర్చుంటే ఇంకా సూపర్ కదలేదేమో. అది పెట్టి చూడు, అది కూడా అంతే దాని పరిస్థితి. అది కూడా అంతే, ఇంత తేడా. ఇట్లా నెడతా, మీరు పోకండి, నా ఎక్స్పెరిమెంట్.
చిన్న మిస్టేక్ ఏంటంటే ఈ కొంచెం ఇట్లుండి ఉంటాయి, లోపల పోయి కూర్చుని ఉంటాయి, అద్దరిపోయేది అసలు ఐడియా. సో ఇదన్నమాట మొత్తం మీద పిచ్చి పిచ్చి ఆలోచనలు, పిచ్చి పిచ్చి ప్రయోగాలు, పిచ్చి పిచ్చిగా చేస్తుంటా, బట్ బాగుంటాయి నాకు. సో నా పిచ్చిని మీరు కూడా భరిస్తారు కాబట్టి మీకు కూడా బాగా నచ్చుతుందని కోరుకుంటున్నా. ఇట్లా సిలిండర్లు అంటే, ఈ గ్యాస్ సిలిండర్లు అంటే మళ్ళీ గ్యాస్ సిలిండర్ దగ్గర వాళ్ళ దగ్గరకు పోయి ఎట్లా కొందు, ఏం కొందు ఏమనుకోకండి. ప్రతి సూపర్ మార్కెట్లో దొరుకుతున్నాయి ఇవి. కొంచెం పెద్ద సూపర్ మార్కెట్లు అన్నిట్లో కూడా సిలిండర్లు పెట్టుకోవడానికి ట్రాలీలు దొరుకుతున్నాయి. ఇదైతే నేను 200 చేంజ్ ఎంతనో కొన్నా, బట్ బాగుంది కదా. అట్లా వదిలేసినా కూడా మనకి ఇదని కాదు, ఎనీథింగ్ మనము ఈవెన్ దీనికి ఐడియా ఏంటంటే, ఈవెన్ మనం కుండీలు చిన్న చిన్న బాల్కనీలు ఊకే లేపి అట్లా పెడుతుంటాం కదా, అట్లా లేపి పెట్టే బదులు కూడా ఇట్లా పెట్టుకోవచ్చు. కాస్త దూరం తీసుకుపోయి అట్లా పెట్టవచ్చు, లేదంటే మల్టీపర్పస్గా ఇట్లా పనికొస్తుంది అనమాట. ఓకే, బాగుంది కదా. టెర్రస్ గార్డెన్లో కూడా ఒక వీల్ తెచ్చుకోండి, ఇట్లా ఆడుకోండి అప్పుడప్పుడు మీరు కూడా. ఓకేనా, ఇట్లా కూడా అడగవచ్చు. అండ్ మనకి ఎక్కడ పువ్వులు బాగా వస్తే అటువైపు తిప్పి చూపించచ్చు అనమాట. అందరూ ఏమనుకుంటారు, అయ్యో నిన్న బాగా ఎల్లో పువ్వులు పూసినాయి, ఈరోజు ఎర్రగా ఉన్నాయి, ఇట్లా అనుకుంటారు అనమాట. బట్ మనం తిప్పేదంతా ఒకటే కాబట్టి తిప్పి 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 ఒకటే చూపిస్తాము, వాళ్ళకి తెలియదు, వాళ్ళు చాలా అనుకుంటారు. అప్పుడు ఏంటంటే అక్కడ ఒక కలరు, ఇక్కడ ఒక కలరు, ఇక్కడ ఒక కలరు, కింద ఒక కలర్ అన్నీ పెట్టుకోవచ్చు. అంటే ఇది చాలా బాగుందని, నాకు మంచి గుడ్ ఐడియా వచ్చిందనే ఎక్సైట్మెంట్తో ఏమేమి మాట్లాడుతున్నా అన్నిటిని ఇట్లా స్వీకరించేసేసేయండి మీరు. ఓకే, ఈరోజు మాత్రం మీరు ఏమన్నా అనుకోండి, ఈ వీడియో, ఈ ఎక్స్పెరిమెంట్ మీకు నచ్చే తీరాలా, ఇందులో ఎలాంటి ఆప్షన్స్ లేవు. కాబట్టి ఈ వీడియో కనుక నచ్చినట్టయితే అది మాత్రం నేను చెప్పను, ఎందుకంటే ఖచ్చితంగా బలవంతంగా అయినా సరే, మీకు ఇష్టం లేకపోయినా సరే మీకు నచ్చుకోండి. ఓకే, నచ్చుకోండి, లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి మీ ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేయండి. రిధమ్ తప్పింది కాబట్టి మెల్లగా చెప్తుంది శ్రీదేవి, అడ్జస్ట్ అయిపోండి. ఓకే, థ్యాంక్ యూ.